పాపం సీత మేడం కారు ఆపమని వెనక చాలాసేపు పరిగెత్తారు సార్. ఉషా, ప్రీతి, కానీ వీళ్ళు గుడొచ్చే వరకు కారు ఆపొద్దన్నారు సార్. సీత మేడం పరిగెత్తి అలిసిపోయి ఆగిపోయారు. నాకు అంతవరకే తెలుసు సార్. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. ఏంటి ప్రీతి, డ్రైవర్ చెప్పింది నిజమా? ఎందుకు అలా చేశారు? సీతని ఎందుకు వదిలేశారు చెప్పండి. వీళ్ళిలా మాటలతో అడిగితే చెప్పరు. చెప్పండి, చెప్పు. ఎందుకు సీతను వదిలేశారు చెప్పండి. చెప్పండి చెప్పండి. ఆగురా. వీళ్ళు నీ చెల్లెళ్ళు. నీ భార్య కనిపించడం లేదని వాళ్ళ మీద చేసుకుంటావా? వీళ్ళ స్థానంలో సీత ఉన్నా ఇలాగే చేసుండేవాణ్ణి పిన్ని. వీళ్ళని సీత వదిలేసి వెళ్ళుంటే సీతని కూడా కొట్టుండేవాణ్ణి. చెప్పండి, ఎందుకు ఇలా చేశారు? చెప్పకపోతే నేను మిమ్మల్ని కొడతాను. చెప్పండి, చెప్పండి, చెప్పండి. నేను చెప్పమని చెప్పు. ఇంకాపండి మీ నాటకాలు. ఇదంతా మీ ప్లానే అయ్యుంటుంది. ఇందులో పిన్నికేం సంబంధం లేదు. సీత వదినంటే మాకు మొదటి నుంచి ఇష్టం లేదు. అవును, అలా రోడ్డు మీద వదిలేస్తే వదిన ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది అనుకున్నాం, అంతే. వదిన ఏ ఆటోలోనో క్యాబ్లోనో ఇంటికి వస్తుంది అనుకున్నాము, కానీ ఇలా కిడ్నాప్ అవుతుంది అనుకోలేదు. వదినకి ఇలా అవుతుందని తెలిస్తే మేం వదిలేసే వాళ్ళమే కాదు. మమ్మల్ని నమ్మన్నయ్యా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఎందుకు సీత అంటే ఇంట్లో అందరికీ ద్వేషం? తను మీకు ఏం అన్యాయం చేసింది? నన్ను పెళ్లి చేసుకోవడమేనా సీత చేసిన తప్పు? ఈ ఇంటి కోడలిగా రావడమేనా తను చేసిన నేరం? ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకునే సీత మీకెందుకు నచ్చట్లేదు? మీకు సీతపై కోపం ఉంటే నాతో చెప్పాలి గాని తనను అలా వదిలేస్తారా? ఆడపిల్లలేనా మీరు? ఏంటి ప్రీతి, ఆ రోజు సీత నిన్ను కాపాడింది కదా, నీ పెళ్లి చేసింది కదా, ఇంకా నీకు సీత మీద కోపం ఎందుకు? నువ్వే కారణంతో సీతని ద్వేషిస్తున్నావు ఉషా. నీకు నా మీద గౌరవం ఉంటే నా భార్యని ఇలా చేస్తారా? మీ కారణంగా సీత కనిపించకుండా పోయింది. తను ఎక్కడుందో ఎలా ఉందో, అసలు ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలీదు. సీతకేదైనా జరగరానిది జరగాలి. అందుకు కారణమైన వాళ్ళని ఎవ్వర్ని వదిలిపెట్టను. అది బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా సరే, వాళ్ళ అంతు చూస్తాను. ఈరోజు ఉదయం కూడా దీపం వెలిగించే గుడికని బయలుదేరింది. ఇంతలో ఇలా జరిగిపోయింది. ఈ రోజు మీరు సీతని బయటికి పంపించకుండా ఉండాల్సింది. నిన్నట్నుంచి అపశకునాలు జరుగుతున్నాయి పంతులు గారు. అప్పటికి నేను సీతకు ఎంతగానో చెప్పాను. అయినా
నా మాట వినలేదు. బయటికి వెళ్లకుండా ఆపటానికి ప్రయత్నించాను. తన వాళ్ల కోసం సీత ఏం చేయడానికైనా వెనకాడదు. అందుకే ఈ ప్రమాదం కొని తెచ్చుకుంది. విధి ఇలా జరగాలని రాసిపెట్టినప్పుడు అలాగే జరుగుతుందమ్మా. విధిరాతను ఎవరు తప్పించగలరు? సీత 10 మంది మంచి కోరే అమ్మాయి. అందరికీ న్యాయం జరగాలి అనుకుంటుంది. అలాంటి తనకు అన్యాయం జరిగితే ఈ దేవుడెందుకు, ఈ గుళ్ళో పూజలెందుకు పంతులు గారు? మంచి వాళ్ళని కాపాడలేని ఈ ధర్మం ఎందుకు? ఆవేశంలో దేవుణ్ణి నిందించకండమ్మా. ప్రయత్నించడమే మన పని. ఫలితం ఆ దైవానిదే. అయితే ఏ ప్రయత్నం చేయాలో చెప్పండి. సీత క్షేమంగా ఇంటికి తిరిగొచ్చే మార్గం చెప్పండి. అందుకోసం నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. చెప్పండి పంతులు గారు, నన్నేం చేయమంటారు? కాపాడమని దేవుడికి మొరపెట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదమ్మా. సీత పేరు మీద నేను అర్చన చేస్తాను. మీరు చన్నీళ్ల స్నానం చేసి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించండి. అమ్మవారిని ప్రార్థించండి. తప్పకుండా అమ్మవారు కరుణిస్తుంది. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను.